ఈ రిక్షా చూశారు కదా, మన చైల్డ్హుడ్లో మాత్రమే చూసాము. ఇప్పుడు కాశీ అండ్ కోల్కతాలో చూడొచ్చు. మీరు కాశీ స్టేషన్కి వెళ్తే అక్కడ నుండి రైడ్ చేసుకోవచ్చు. కాశీకి వచ్చే వాళ్ళు ఎవరైనా బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే భూతో నా భవిష్యత్ అంటారు, అంతా బాగుంటుంది వ్యూ అయితే. కాశీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందు గంగాలో మునిగి స్నానం చేయాలి, ఆ తర్వాత గణేష్ని దర్శించుకోవాలి, ఆ తర్వాత కాశీ విశ్వనాథ్, ఆ తర్వాత కాళభైరవ, ఆ తర్వాత మృత్యుంజయ, ఆ తర్వాత కాశీ విశాలాక్షి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఆర్కే 8. సో ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం, కాశీకి వెళ్తున్నాను నేను, వారణాసి. సో ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంది, ఇంకో 1 అవర్ 1.5 అవర్ జర్నీ. మెల్లిగానే పోతున్నాడు, రీచ్ అయిపోతాం. అక్కడ నుంచి ఇంకొక రూమ్ బుక్ చేసుకొని ఈ నైట్ స్టే చేస్తాం. అండ్ మార్నింగ్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని, అండ్ అక్కడ ఎలా స్టే చేయాలి, ప్రైజెస్ ఏమున్నాయి, అండ్ మణికర్ణిక ఘాట్ వెళ్ళాలా వచ్చా అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ క్రౌడ్ ఎలా ఉంది, ఎన్ని గంటలు దర్శనానికి పడుతుంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఈరోజు వచ్చేసి 3rd Feb. అండ్ ప్రయాగ్రాజ్లో బాగానే జరిగింది అంతా. 3 సార్లు నేనైతే మునిగాను. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఒక దాబా దగ్గర ఆగాము తినడానికి. నాకైతే ఆకలిగా లేదు. ఇగో ఈ దాబా దగ్గర ఒక చాయ్ తాగేసి నిల్చున్నాను. మా బస్సు అక్కడ వెయిట్ చేస్తుంది. రీచ్ అయిపోయాం గైస్. ఆల్మోస్ట్ 11-11:30 అయిపోయింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. మాకు చాలా సింపుల్గా లంచ్ కోసం డిన్నర్ కోసం మధ్యలో ఆగాము. అండ్ రూమ్ తీసుకున్నాం. రేపు 12 వరకే ఉంటుంది. పర్ డేకి వచ్చేసి 1200 దొరికేస్తున్నాయి, అంత క్రౌడ్ ఏం లేదు ఇక్కడ. అండ్ 2 డేస్కి తీసుకున్నాం మేము. 2 person 2400. మేము వెళ్ళిన రోజు జనాలు ఎవరు లేరని లేటుగా లేచి బయటికి వచ్చి చూస్తే స్టేషన్ నుండి కుప్పలు జనాలు. ఇదే నంది సర్కిల్ అంటారు. మనం నంది సర్కిల్ నుంచి కాశీ ఘాట్కి పోవచ్చు. అక్కడ నుండి లేదంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ లేదా మృత్యుంజయ టెంపుల్, ఇవన్నీ ఈ సర్కిల్ నుంచే వెళ్ళొచ్చు మనం. ఈ లైన్ చూస్తున్నారు కదా, కాశీ విశ్వనాథుని దర్శనం కోసం నిలబడ్డ జనాలు. ఇది గేట్ నెంబర్ 4 నుండి రెండో వైపు అంటారు. అండ్ గేట్ నెంబర్ 3 ఉంది, గేట్ నెంబర్ 2 కూడా ఉంది. అది బీభత్సంగా ఉన్నారు జనాలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, కాశీ విశ్వనాథ్కి రీచ్ అయిపోయాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాను దర్శనానికి. సో ఇక్కడికి వచ్చి చూస్తే సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. ఫుల్ రష్. మరి ఏమేమి ట్రైన్లు వచ్చినా తెలియదు కానీ స్టేషన్ నుంచి ఫుల్ జనాలు వచ్చారు. ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాను. ఇంకా లైన్ ఎండ్ మాత్రం దొరకలేదు. ఈజీగా 2 కిలోమీటర్స్ వరకు లైన్ అయితే ఉంది. మరి ఎన్ని అవర్స్ దర్శనానికి టైం పడుతుందో తెలియదు, చూడాలి. ఇంకా పోతూనే ఉన్నాను. ఇక్కడ లైన్ కట్టి ఉన్న ఈ లైన్ ఎండ్ మాత్రం దొరకట్లేదు మాకు. చాలా అంటే చాలా దూరం ఉంది. ఈరోజు నేను వద్దు అనుకుంటూనే వచ్చాను. బట్ క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ప్రయాగ్రాజ్లో అయితే పర్లేదు, ఈజీగా అయిపోయింది, పాడుతూ చేసుకున్నాము. కానీ ఇక్కడైతే బీభత్సంగా ఉన్నారు జనాలు. కాశీలో ఇటువంటి చిన్న సందులు గొంతులు చాలా బాగుంటాయి. ఏ ఒక్కరూ మిస్ అవ్వకండి. వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. చిన్న గల్లీలు మొత్తం తిరిగి చూడండి. కొన్ని చోట్ల మీకు గోడల మీద ఆర్ట్ వేసి ఉంటాయి మన దేవుళ్ళందరివి. అవి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. అవి కూడా మిస్ అవ్వకండి. కొన్ని ఏరియాల్లో ఉంటాయి. హలో ఫ్రెండ్స్, సో దర్శనం కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. ఎలాగో అలా చేసి లైన్ మధ్యలో ఇరికాను. అండ్ దేవుడి దయ, ఒక్క హాఫ్ అన్ అవర్లో నాకు దర్శనం అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా కాళభైరవన్ టెంపుల్ దగ్గరికి పోవాలి. అక్కడ ఎంతసేపు పడుతుందో తెలియదు. నేను ఇక్కడ బ్యారిగేడ్స్ దూకి అక్కడ నుంచి మధ్యలో లైన్ రిక్వెస్ట్ చేసి ఆ లైన్లో నిలబడి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు నాకు. దర్శనం చేసుకొని వచ్చేసాను. చూస్తున్నారు కదా క్రౌడ్. ఇగో ఈ చిన్న గల్లీల నుంచి నేను వెళ్ళి లైన్లో మధ్యలో దూరి మరి దర్శనం చేసుకొని వచ్చాను. ఇది కూడా ఒక రకంగా అదృష్టమే అనుకోండి. చాలా పెద్ద లైన్ ఉంది. కనీసం 8-9 గంటల టైం పడుతుంది.
ఆ రకంగా చూసుకుంటే నేను ఎంత అదృష్టవంతుండో చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చెప్పులు వేసుకొని పోకండి. ఇంకొకటి మొబైల్స్ లాంటివి ఏం తీసుకోపోకండి, మొత్తం బయట తీసేస్తారు. అక్కడ సర్కారీ లాకర్ ఉండేది, అందులో జమ చేపిస్తారు. కాబట్టి చెప్పులు అయితే వేసుకోపోకండి. నా అదృష్టం ఏంటంటే అక్కడ నుంచి రివర్స్ పంపరు, బట్ నేను రివర్స్ వచ్చి లాకర్ అని ఒక సాకు చెప్పేసి నేను బయటికి వచ్చాను. వచ్చి నా చెప్పులు నేను సేఫ్గా తీసుకొని వచ్చేసాను. జనాలు ఎక్కువ అవుతూనే ఉన్నారు కానీ ఇంకా తగ్గను కూడా తగ్గట్లేదు. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ కనబడడానికి మెయిన్ రీజన్ ఇది సిటీ ఏరియా, చిన్న చిన్న రోడ్లు కాబట్టి, సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా కాశీ విశ్వనాథ్ లైన్ అన్నమాట. ఈజీగా 2 కిలోమీటర్స్ పైన 3 కిలోమీటర్స్ నియర్లీ ఉంది. నేను ఏం అదృష్టం చేసుకున్నానో కానీ నాకు అరగంటలో అయిపోయింది. ఇప్పుడు కాళభైరవ టెంపుల్కి పోతున్నాను. అక్కడ ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇదైతే నా అదృష్టం కొద్దీ నేను అరగంటలో చేసుకున్నాను, మధ్యలో లైన్ మధ్యలో దూరి మరి. ఇదంతా నా వెనకలో ఉన్నదంతా మొత్తం లైన్. ఇది దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ దగ్గరలో ఉంటుంది టెంపుల్కి. ఇది దీని వెనకలో 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంత లెంత్ ఉంది. ఏంటిది ఓ పతాని. ఈరోజు ఇంత భయంకరమైన రష్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న వసంత పూర్ణిమ కదా, పంచమి, వసంతి పంచమి. సో అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ఇక్కడికి వచ్చారు. కాశీలో ఎవరైనా వస్తే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. దారి పొడవునా నాకు అదే కనిపిస్తుంది. కానీ నాకు ఇప్పుడు దర్శనం ఉంది కాబట్టి ఈ బిజీలో నేను తినలేకపోతున్నాను. చూడ, ఇది లైన్ సిచ్యువేషన్. ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాను. ఇదే లైన్ పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా ఒక 8-9 గంటలు టైం పడుతుంది వీళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి. నేను లైన్ మధ్యలో దూరి మరీ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకొని వచ్చాను. కాళభైరవ టెంపుల్కి వెళ్తుంటే దారి మధ్యలో నాకు ఐరన్తో చేయబడిన ఒక నంది కనబడింది. చూడండి, ఇంజన్లో ఉండే వస్తువులతో తయారు చేశారు. ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అందుకే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. కాళభైరవుని దర్శనం కోసం లైన్లో నిలబడ్డాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంది. చూద్దాం. అదైతే చాలా సింపుల్గా ఏదో నా అదృష్టం కొద్దీ 20 నిమిషాల్లో దర్శనం చేసుకున్నాను నేను. ఇదైతే ఒక కిలోమీటర్ వరకు ఉంది. కిలోమీటర్ 1.5 కిలోమీటర్. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కాళభైరవుని దర్శనానికి నాకు మినిమం 3-3.5 గంటలు టైం పట్టింది. ఇప్పుడే బయటకు వచ్చాను. నేను అప్రాక్సిమేట్లీ 1:30కి నిలబడ్డాను లైన్లో. చూసారా, ఈ లైన్ చాలా పెద్ద లైన్ ఉంది. ఇది కంపేర్ టు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఇది చాలా చిన్న లైను. నాకు దీనికే 3.5 అవర్స్ టైం పట్టింది దర్శనానికి. అలాంటిది ఆ లైను ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10 అవర్స్. అంత కష్టం. నిన్న వసంత పంచమి కదా, సో ఆ క్రౌడ్ ఇక్కడ ఉన్నారు. మహాకుంభమేళలో అయితే జనాలు లేరు, అది మ్యాటర్. బట్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాను కదా, ఎగ్జిట్ ఆపోజిట్ మృత్యుంజయ మహాదేవ్ ఉందంట. చూపిస్తాను. ఇగో ఇది ఎగ్జిట్ అండ్ దానికి ఆపోజిట్ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి మృత్యుంజయ గుడి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్తే మనం వెళ్ళి వాటర్ కూడా తాగొచ్చు. బావి ఉంటుంది కదా, సో ఆ బావిలో నుంచి వాటర్ కూడా తాగొచ్చు. అండ్ మీరు ఇందులో లోపలికి వెళ్తే చాలా 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 గుళ్ళు ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని శివలింగాలు ఎక్కువ ఉంటాయి. మీరు వెళ్ళి తిరిగి దర్శించుకోండి. అండ్ మీకు బయట షాపులు కూడా ఉంటాయి. పాలు పోసేవాళ్ళు పాలు పోయొచ్చు బయట షాపుల నుంచి వెళ్ళి తీసుకొని. ఈ బావిలో నీళ్లు తాగితే మంచిదంటారు. చాలామంది బాటిల్లో కూడా పట్టుకొని ఇంటికి తీసుకుపోతున్నారు. నేనైతే తాగేసి వచ్చాను.
మీరు లోపలికి వెళ్ళి చూస్తే చాలా శివలింగాలు ఉంటాయి. ఇగో ఇలాగే. నూట ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి శక్తిపీఠం ఒకటి. దర్శనం కూడా అయిపోయింది. జస్ట్ 5 minutes అంతే. మీకు మిగతావన్నీ టైం పడుతుంది, చాలా రష్ ఉంటుంది. ఇది ఒకటి చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు నా ఎదురుగానే ఘాట్ ఉంది, నేను ఘాట్ చూపిస్తాను మీకు. చూశారు కదా, ఈరోజు బోటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నిన్న వచ్చి చూస్తే బోటింగ్ ఫెసిలిటీసే లేవు. నిన్న ఈ బోటింగ్ ఫెసిలిటీస్ లేకుండే వాటర్ ఫ్లోట్ కూడా తగ్గించేసి మొత్తం ఆ ఫెసిలిటీసే తీసేశారు నిన్న అయితే. సో ఈరోజు ఉంటుందని నేను వచ్చాను, నా అదృష్టం ఉన్నది. చలో బోటింగ్ రైడ్ కూడా చేసుకుందాం. కాశీకి వచ్చే వాళ్ళు ఎవరైనా బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఊతో నా భవిష్యత్ అంటారు, అంతా బాగుంటుంది ఈ వ్యూ అయితే. చాలా ఇష్టమైన ఫోటో, దేవుళ్ళ ఫోటోల్లో ఈ కాశీ విశ్వనాథ్ ఉంది. ఈ సముద్రం మట్టం నుంచి మొత్తం ఈ టెంపుల్ని తీస్తారు కదా, ఆ ఫోటో నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉండేది. లాస్ట్కి కుంభమేళ ద్వారా కాశీకి వచ్చి చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ప్రతి రాజుకి, ప్రతి దేవుళ్ళకి ఘాట్ ఉందంట. ఈ బోట్లో ఎక్కినప్పుడు మీకు ప్రతిదీ వివరంగా చెప్తారు, ఎవరెవరు ఘాట్ ఏంటి అనేది. ఇదిగో ఈ లొకేషన్లో ఇందిరా మూవీ షూటింగ్ చేశారు. ఈ లొకేషన్లో జస్ట్ 100 రూపీస్లో బోట్ రైడింగ్ కూడా ఉంది, 200 రూపీస్ కూడా ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ బోట్ అన్నమాట ప్రైజెస్. సో ఇప్పుడు నేను ఎక్కిన బోట్ అయితే 100 రూపీస్ ప్రైస్. బాగుంది బోట్ రైడ్. ఇంకొకటి చిన్న బోట్ ఉంది, స్పీడ్ బోట్ లాంటివి, అది రైడ్ చేయాలని ఉంది. చాలా వాటర్కి దగ్గరలో ఉంటుంది అది, అందులో చేసి చూపిస్తాను ఒకసారి. ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంటుంది, అది చేయండి. ఇది కొంచెం పెద్ద బోట్ చూడండి, చాలా పెద్ద బోట్ ఇది. ఇంకొకటి డబుల్ డెక్కర్ కూడా ఉంటాయి, అవి ఎక్కకండి. వాటర్ ఎంత దగ్గర ఉంటే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది వచ్చేసి విజయనగరం మహారాజు ఘాట్ అంట. మనదే, మన తెలుగు రాజు కృష్ణదేవరాయలు. చంద్రిక మన ఇండియన్స్ మన హిందూ కల్చర్ని వదిలేసి వేరే కల్చర్లోకి మారిపోతున్నారు. కానీ ఫారినర్స్ మాత్రం మన హిందూ కల్చర్ని నమ్మి మన డివోషన్స్ని ఫాలో అవుతూ మన టెంపుల్స్ని దర్శించుకుంటున్నారు. కాశీలో ఘాట్కి ఆనుకొని మీకు ఫుడ్ కోర్ట్ కూడా దొరికేస్తుంది. సో ఒకసారి నా ఎదురుగా చూడండి, ఉడిపి ముంబా అని చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ. ఉడిపి ముంబా ఇది ఘాట్కి 100 మీటర్స్ దూరం కూడా లేదు, చాలా దగ్గరలో ఉంటుంది. కాశీలో మీకు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి సాధులు చాలామంది కూర్చొని కనబడతారు. వాళ్ళంతా రియల్ సాధువులు కాదు, మోసపోకండి. కాశీలో ఇటువంటి అద్భుతమైన కట్టడాలు చాలా ఉన్నాయి, చూడండి.
ప్రయాగరాజ్ వరకు ఒకే బస్సులో కలిసి జర్నీ చేసినాం. మళ్ళీ కాశీలో కలుసుకున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు హాయ్ చెప్పు బ్రో. మనోడైతే అఘోరులకి దమ్ చేశాడు. అది ఉందా అని. ఉంది, అది ఉంది కదా, అది లేదు అన్నారు. ఇప్పుడే తినడానికి కూర్చున్నాము. ఆంధ్ర మీల్స్ అంటే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఎలా ఉంది బ్రో టేస్ట్? తమ్ము కాదు, నోటితో చెప్పు. మాట్లాడలేవా? గొంతు పోయిందా? సాల్ట్ తక్కువ ఉందా? సాల్ట్ ఉంది కదా, వేసుకో. ఇదే ఆంధ్ర మీల్స్ అంటే ఇక్కడ ఏమేమి ఐటమ్ ఇచ్చారు బ్రో? ఇదేంటి? కాలీఫ్లవర్, ఆలు, పెరుగు, ఇది చట్నీ, మిక్స్డ్ చట్నీ. ఇదేం కర్రీ? పప్పు. ఇది పప్పు, ఆలు. ఇది కూడా పప్పు. ఇది ఆలు. ఓకే, ఇది పప్పు, ఇది మిక్స్డ్. ఏంటి నీ రేటింగ్ ఏంది మరి ఫుడ్కి? మొత్తమా? ప్రజెంట్ చెప్పు. రైస్ ఎలా ఉంది? బాగానే ఉందా? ఓకే. ఇప్పుడు చెప్పు బ్రో, ఫుడ్ ఎట్లా ఉంది? సూపర్బా? ఆంధ్ర ఫుడ్ ఎక్దమ్ అచ్చా. నాకు కూడా బాగా నచ్చింది. రైస్ అయితే సూపర్ ఉంది. ఈ రెస్టారెంట్ మీరట్ ఘాట్ విశాలాక్షి గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది మీకు. ఆంధ్ర మీల్స్ చాలా బాగుంది, వెళ్ళి టేస్ట్ చేయండి. రైస్ అయితే సూపర్ ఉంది. కర్రీస్ మిగతావన్నీ, కర్డ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒకసారి ట్రై చేయండి. గంగా ఆరతి మీకు హరిద్వార్లో ఉంటుంది, రిషికేశ్లో ఉంటుంది, అండ్ కాశీలో కూడా ఉంటుంది. ఇటువంటి గంగా ఆరతి మీకు ఇండియాలో ఎక్కడ కనబడదు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం లెంత్గా వీడియో పెడుతున్నాను, చూడండి ఓపికతో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూసినంతసేపు మైమర్చిపోతారు, అంత బాగుంటుంది. చూడండి, దాదాపు 1,00,000 పైన ఉంటారు జనాలు. ఎంతమంది ఉన్నారో చూడండి. బోట్లో కూర్చొని కూడా గంగా ఆరతి చూడొచ్చు. మనకు ఎంతసేపు ఉంటే అంతసేపు కూర్చోబెట్టి చూపిస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 500 ఉంటుంది. కుంభమేళా టైం కాబట్టి ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. నార్మల్ టైంలో కొంచెం తక్కువ ఉండొచ్చు.
గంగా ఆరతి 6 గంటలకి స్టార్ట్ చేస్తారు. మీరు ముందెళ్ళి ఒక 4:30కి వెళ్ళి కూర్చుంటే దగ్గర నుండి చూడొచ్చు, ఆరతి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే గంగా ఆరతి కంప్లీట్ అయింది, చాలా బాగా జరిగింది. బోట్లో కూర్చొని చూసేవాళ్ళు బోట్లో కూర్చొని చూశారు, దగ్గర కూర్చొని చూసేవాళ్ళు దగ్గర కూర్చొని చూశారు, నిలబడి చూసేవాళ్ళు నిలబడి చూశారు, ఇంకొంతమంది బిల్డింగ్ కూడా ఎక్కి చూశారు. కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది గంగా ఆరతి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర. హరిద్వార్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి మీరు ఎవరైనా వస్తే గంగా ఆరతి మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఒక అరగంట వరకు నడుస్తుంది. भाई नाम क्या है भाई? अभिषेक दुबे। अभिषेक दुबे। दुबे, థ్యాంక్ యూ भाई, థ్యాంక్ యూ. వీకేవి బస్ బుక్ చేసుకున్నాను, అభి బస్సులో. ఇది చూడండి, యోలో అంటారు కదా, అవి ఎందుకు పనికిరావు దీని ముందు. చాలా నీట్గా ఉన్నాయి. అండ్ నువ్వు కూర్చోవాలనుకుంటే కూడా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. చాలా అంటే చాలా హైజీనిక్గా టాప్ నాచ్గా ఉంది. చాలామంది హైలైట్ చేస్తూ మాట్లాడతారు యోలో బస్ అని. దీని ముందు ఎందుకు పనికిరాదు. వీకేవి ట్రావెలర్స్, ఇది తమిళనాడు బస్ ఇది. సో చాలా బాగుంది.